నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన కోటా నుంచి 70 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు ముథోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ వెల్లడించారు. ఈ మేరకు బైంసాలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్ కు అభివృద్ధి పనులు ప్రొసీడింగ్ కాపీలను ఆయన స్వయంగా అందజేశారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం 17 కోట్లు, భవనాల నిర్మాణానికి 45 కోట్లు కేటాయించినట్లు వివరించారు. అసెంబ్లీలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు గురించి ప్రస్తావించగా నిధుల కేటాయింపునకు ప్రస్తుతం సానుకూలంగా స్పందించామని ఆయన తెలియజేశారు. మా కొత్త సర్పంచ్లకు కొత్త ఆశగా ఉగాది కానుకగా దాదాపు 17 కోట్లు సీసీ రోడ్లు, అదేవిధంగా 40 కోట్ల డ్వాక్రా మహిళల బిల్డింగ్లు, జీపీ బిల్డింగ్లు, కాంపౌండ్ హాల్లు మంజూరు చేయడం వల్ల మా సర్పంచ్ సంఘం తరఫున మేము ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎమ్మెల్యే గారు ఇక ముందు సర్పంచ్లకు ఇంత పెద్ద మొత్తంలో కాకుండా ఇంకా నిధులు ఇస్తే ఇంకా గ్రామాన్ని చాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉగాది మరియు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారు 2025-26 ఎన్ఆర్జీఎస్ నిధుల కింద 45 కోట్లతోని వివో బిల్డింగ్స్, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, స్కూల్ కాంపౌండ్ వాల్స్ మంజూరు చేయించడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు ముదోల్ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలకు 17 కోట్ల 22 లక్షలతో సీసీ రోడ్లు మంజూరు ప్రొసీడింగ్స్ ఉత్తర్వులు ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ నియోజకవర్గ సర్పంచ్లందరికీ కూడా పంచడం జరిగింది. దీనికి మేము ముదోల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సర్పంచులందరి తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరంలో ఈ రెండు కలిపి 45 కోట్లు బిల్డింగ్స్కు, కాంపౌండ్ వాల్స్కు 17 కోట్లేమో సీసీ రోడ్లకు కలిపి 62 కోట్ల 22 లక్షలు నిధులే కాకుండా పోయిన సంవత్సరం దాదాపు 30 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ కింద, అంతకంటే ముందు సంవత్సరము 25 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ కింద, సుమారు ఎన్ఆర్ఈజీఎస్ కిందనే 100 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చినటువంటి ఘనత 2.5 సంవత్సరాల్లో మన ఎమ్మెల్యే రామారావు పటేల్ది. అలాగే ఈ ఎన్ఆర్ఈజీఎస్ నిధులే కాకుండా ఇంకా వివిధ శాఖల నుంచి R&B హ్యాండ్ రోడ్స్ కావచ్చు, PR హ్యాండ్ రోడ్స్ కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, మొత్తము కలుపుకొని దాదాపు 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను మంజూరు చేయించడం జరిగింది ఇప్పటివరకు. ఇలాగే ఎమ్మెల్యే గారు తన పూర్తి కాలమైనటువంటి 5 సంవత్సరాల కాలంలో ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి ముదోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో కొనసాగించాలని, ఆయనకు ఆ శక్తి దేవుడు ప్రసాదించాలని మేమందరం కూడా సర్పంచుల తరఫున మేము అందరం దేవుని ప్రార్థిస్తున్నాం. దాదాపు 70 కోట్లు ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అందులో వివో బిల్డింగ్, జీపీ బిల్డింగ్, కాంపౌండ్ వాళ్ళకు 45 కోట్లు, అదేవిధంగా పొలం మాటలో 8 కోట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజెస్ కోసం 17 కోట్లు, అంటే దాదాపు 70 కోట్లు ఫండ్స్ 25-26 సంవత్సరాలు మా నియోజకవర్గంకు తేవడం జరిగింది. ఈ ఫండ్స్ ఇచ్చిన గౌరవ మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి మా ప్రజల తరఫున, నా తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా కూడా ముదోల్ నియోజకవర్గంకు అభివృద్ధి చేయాలా, నీటిపారుదల కోసం అనుకోండి, ఎడ్యుకేషన్ కోసం అనుకోండి, అదేవిధంగా హెల్త్ పరంగా హాస్పిటల్ గురించి అనుకోండి, అన్ని విధాలుగా మొన్ననే అసెంబ్లీలో ప్రశ్నించినప్పుడు 28 ప్యాకేజ్ ఏదైతే మనకు కావాలని చెప్పడం జరిగింది. ఆ 28 ప్యాకేజు ఫైనాన్షియల్ బడ్జెట్ 26-27లో పెట్టడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత, చేవెళ్ల, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ప్యాకేజెస్ ఉన్నాయి సంవత్సరంలో పూర్తిగా చేస్తామని ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిందో దానికి ఫైనాన్స్ మినిస్టర్ దత్త విక్రమార్కకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ముదోల్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.